హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. మొత్తానికైతే మనం ఎక్కడికి వచ్చేసామనేది నేను చెప్పేస్తాను. ఇది వచ్చేసి మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అనమాట. దిస్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ టెంపుల్. ఇది వచ్చేసి హిస్టరీ లైక్ 150 years ఓల్డ్ అనమాట టెంపుల్. చుట్టుపక్కల ఇదంతా కూడా న్యూగా ఇది కన్స్ట్రక్షన్ చేసి ఉంది. అండ్ ఒకప్పుడు ఇదంతా పెద్ద జంగల్ అనమాట. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అండ్ భక్తుల యొక్క రద్దీ కూడా అట్లానే ఉందన్నమాట. చలో ఇంకా కొబ్బరికాయ అట్లా తీసేసుకుందాము. మా బావ అయితే కొబ్బరికాయ తీసేసుకున్నాడు అనమాట. ఇక్కడ చూసుకున్నారా చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంక మనం వెళ్దాము కొబ్బరికాయ కొట్టడానికి. మా తమ్ముడు వాళ్ళ పిల్లలు శతాక్షి రెడ్డి అండ్ సన్మిత్ రెడ్డి నా కోడలు ఇంకా అల్లుడు అవుతారనమాట. మా పాపనైతే మా బావ ఎత్తుకున్నాడు. ఇంకా లోపలికైతే వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టిద్దాము. ఇక్కడైతే అసలు క్రౌడ్ ఎవరు లేరు, అంతా కూడా క్రౌడ్ బయటనే ఉంది. మా బావ అయితే గట్టిగా మొక్కున్నాడు అనమాట, మంచి వాళ్ళు కావాలి, అన్నిట్లో మంచి కావాలనేసి. చలో ఇక్కడ నుంచి అయితే ఇంకా మెయిన్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ముఖద్వారం టెంపుల్ లోపట. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చేసింది. అచ్చు విగ్రహం లాగా ఉండే ఆర్ట్ అనమాట, పెయింటింగ్ చాలా అంటే చాలా బాగా చేసినారు. నాకు ఇవి చూడంగానే మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా ఇదంతా కూడా లోపట ఇది ఎక్స్పెషల్ ఏంటంటే ఆదివారం, సో ఇందువల్లే ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఆదివారం స్పెషల్ అమ్మవారికి చేస్తుంటాం కాబట్టి. ఇంకా నవరాత్రి ఇంకా ఆషాఢ మాసాల చెప్పొద్దు, అంత క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్తో ఏంటంటే మనసులో ఏదైనా అనుకొని అక్కడ అట్లా కాయిన్స్ నిల్చి ఉంటే వాళ్ళ మొక్కు నెరవేరుతుంది అనేసి, వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది అనేసి. ఇదంతా కూడా లోపట. ఇక్కడ కూడా ముడుపులు కడుతూ ఉంటారనమాట, సంతానం కోసం, ఆరోగ్యం కోసం అట్లా. చలో ఇంక ఇక్కడ నుంచి అయితే మా పాప అయితే ప్రదర్శనం చేయడం అయితే స్టార్ట్ చేసింది. మెల్లగా మా పాపకు నడవడం అన్నా ఉరకడం అన్నా స్టెప్స్ చూసిన చాలా అంటే చాలా ఇష్టము. ఇప్పుడు వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్నూన్ ఒకసారి ఓపెన్ ఉంటుంది, ఒకసారి క్లోజ్ ఉంటుంది, భక్తుల యొక్క రద్దీ బట్టి. ఇంకా మోస్ట్లీ అయితే శనివారాలు ఆదివారాలు అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మాకు మస్తు అంటే మస్తు దర్శనం అయింది. చాలా అంటే చాలా మంచిగా పీస్ఫుల్గా. మా బావ కూడా చాలా రోజుల తర్వాత మంచి దర్శనం అయితే జరిగింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనేసి అని అన్నాడు అనమాట. నేను ఆ మాట వినగానే మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా మొత్తానికి వినాయకుడు టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ కూడా మంచి దర్శనం అయితే జరిగింది. అండ్ ఇంకా మూవింగ్ అనమాట, అట్లా మూవ్ ఆన్ క్లియర్గా ఉంది, అంత వెయిటింగ్ అయితే ఏం లేకుండే. ఇంకా ఇక్కడ నుంచి పక్కకు వచ్చేస్తే రైట్ సైడ్లో నాగదేవత టెంపుల్ అనమాట. ఇది చిన్నది, ఆల్మోస్ట్ ఇది క్లోజ్ అయి ఉంది. సరే మేము బయట నుంచి అయితే దర్శనం చేసుకున్నాం. మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే జరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికైతే ఇక్కడ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మా పాప ఇంకా పిల్లలు అయితే చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా ఇక్కడ పెద్ద రాగి చెట్టు అనేసి ఉంది, రావి చెట్టు, దానికి అన్ని గూసుమండ దీపాలు ఇవన్నీ పెట్టి ఉన్నాయి. మా పాప అయితే ఒకటే మొక్కేస్తుంది, ఒకటే ప్రదర్శనలు అంటే ప్రదర్శన మీద ప్రదర్శనలు చేసేసుకుంటూ మొక్కుతూనే ఉందన్నమాట. మా పాపకు చాలా దేవుడు అంటే చాలా భక్తి ప్రీతి ఎక్కువ. ఇంకెప్పుడు లేవంగానే ఇంకా స్టార్ట్ చేస్తుంది, అండ్ నైట్ వరకు కూడా పడుకునేదాకా కూడా భజన చేస్తూనే ఉంటుంది అనమాట. అచ్చు మా నాన్నమ్మ అలాగే సేమ్. రా అన్న కూడా ఇక్కడ నుంచి అయితే కదలట్లేదు. చలో అనేసి ఇక్కడ నుంచి అక్కడే గోశాల ఉందన్నమాట. ఇక గోశాలకైతే తీసుకెళ్ళినాం పిల్లల్ని ఇట్లా. అక్కడ ఇంకా ఆవులని చూసి వాళ్ళు కొంచెం హ్యాపీ అయితే ఫీల్ అయినారు మంచిగా. ఇక్కడ నుంచి ఇక జర వాళ్ళు సేపు ఆ గడ్డి అది ఇది అనేసి కొంచెం నేను పెడతా అనేసి అటు ఇటు చేసుకుంటాం. ఇంకా టైం అయితే మాకు అర్థం కాలేదు. చూస్తూ 2 hours అయితే స్పెండ్ అయితే చేసినాం. పిల్లలు హ్యాపీ, మేము కూడా హ్యాపీ. ఇంకా మొత్తానికి వచ్చేస్తే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను మోర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.